ఎక్కడికి? మీలో ఎంతమంది జూన్ 21 జరిగిన యోగా దినోత్సవకి అయితే వెళ్ళారు? మేమైతే వెళ్ళాం. మార్నింగే 3 o'clock కాబట్టి ఫుల్గా నిద్ర వచ్చింది, మంచిగా గాలి కూడా వచ్చింది. విండో సీట్లో నేను కూర్చున్నాను. మేము బస్సులో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇక్కడ అన్నయ్య వాళ్ళంతా ముందు బస్సు వెళ్తున్నప్పుడు చాలా గట్టిగా అరిచారు. పక్క బస్సు వాళ్ళు చూడండి ఎలా అరుస్తున్నారు. పడుకున్న ఆంటీలందరూ లేసి అటువైపు చూస్తున్నారు. ఈ అన్నయ్యలు అయితే వీడియో తీస్తున్నా అని హాయ్ కూడా చెప్తున్నారు. ఏయో గ్రౌండ్ దాకానే, ఇంకా ఇప్పుడు ఏయో గ్రౌండ్ వరకే వచ్చామన్నమాట. ఇంకా బోల్డ్ అంత దూరం ఉంది. పడుకుందామంటే ముందు బస్సు వాళ్ళు ఫుల్గా అరుస్తున్నారు. సో అటుపడి మొత్తానికి మా స్పాట్కి అయితే వచ్చాం. మంచిగా గాలి వస్తుంది. ఇక్కడ బీచ్ వ్యూ అనమాట. మాకైతే రిషికొండ బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు బస్సు అయితే వెళ్తుంది. ఇగో ఇక్కడ నుంచే స్టార్ట్ అనమాట. మాదైతే సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్ ముందుగానే ఉంటుంది, ఆపోజిట్లో ఉంటుంది అనమాట మాదైతే మా స్పాట్. మేము వెళ్ళేసరికి ఇక్కడ చాలామంది యోగా అయితే చేస్తున్నారనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. స్క్రీన్స్ అవన్నీ పెట్టి స్టార్ట్ అయితే చేస్తారనమాట. మేమైతే చాలా ముందుకెళ్ళాలి. మాది బీచ్ వ్యూ అనమాట. బీచ్ పక్కనే మేము కూర్చుంటాం. ప్రభుత్వ ప్రధాన లక్ష్యం మన ఆరోగ్యం కోసం. విశాఖపట్నం 2025 మేము ఇంకా చాలా ముందుకెళ్ళాలి. ఈ లోపల స్క్రీన్స్ అవన్నీ అరేంజ్ చేస్తే మేము అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ అంతా గీతం కాలేజ్ వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో యోగా చేస్తున్నారు. ఒక గ్రౌండ్లో స్క్రీన్ అరేంజ్ చేస్తున్నారు. మా చెల్లి చూసారా అక్కడ ఉంది. వీడియోకి హాయ్ చెప్పవే అంటే చెప్పకుండా అటువైపు తిరిగింది. సో ఇటుపక్కే వస్తుంది మాది. మాకు మంచిగా బీచ్ అది వస్తుంది అనమాట. మంచి గాలి వస్తుంది అక్కడ నుంచి. మా మమ్మీ అది చూపించు అంటుంది కానీ హాయ్ మాత్రం చెప్పట్లేదు. అందరూ అరుస్తున్నారు. శోభా మేడం అంటున్నారు కదా. సో అక్కడ ఎల్లో షర్ట్లో ఒక మేడం కూర్చున్నారు కదా, ఆవిడే శోభా మేడం. ఇక్కడ తీసుకొచ్చింది కూడా ఆవిడే అనమాట. చాలామంది అయితే చేసేస్తున్నారు. అప్పుడే యోగా స్టార్ట్ అయితే అయిపోయింది. సో మేమైతే దగ్గరికి వచ్చాం. మాది ఇక్కడే అనమాట, ఇంకొంచెం దూరంలో ఉంది. హాయ్ చెప్పు మమ్మీ అంటే చెప్పకుండా అటు చూపించు, అటు బాగుంది, అటు చూపించు అంటుంది మా మమ్మీ. సో మా దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ దిగిపోతారు అందరూ. ఇక్కడే మేము ఆగే ప్లేస్ అన్నమాట. ఇంకొద్దిగా ముందుకు అనుకుంటా, ఇంకొద్దిగా ముందుకే. యా ఇదే. సో తిని వచ్చేసి నా ఫ్రెండ్ సంజన అనమాట. ఇదే మేము దిగాల్సింది. అందరూ దిగిపోతున్నారు. మాది వచ్చేసి C45 అనమాట. అక్కడ గ్రీన్ కలర్ బోర్డు కనిపించింది కదా, అదే. ఇక్కడే మేము కూర్చుంటున్నాం. అందరూ ఆల్రెడీ వాళ్ళ ప్లేస్.
సో మేమైతే మీకు చూపించడానికి కోసం ఆ బీచ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చాలా బాగుంది. ఇదే సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్. నా ఫ్రెండ్స్ అంచనా ఇందాక చెప్పున్నాను కదా తనే. సో ఇక్కడ మా చెల్లి అనమాట. హాయ్ చెప్పమంటే 2, 3, 4 వేళ్ళు అయితే చూపిస్తుంది. సో మాకు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఇక్కడ మేము ముందే ఏదైతే ఉన్నామో అక్కడైతే స్క్రీన్ అయితే లేదనమాట. మా వెనకాతలో అయితే స్క్రీన్ ఉంది. నేను నెక్స్ట్ అదే చెప్తాను ఇప్పుడు. సో చూడండి, ఇప్పుడు అందరూ ఎవరు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. అక్కడ చూసారా ఒక చిన్న పక్షి బాగుంది, అందుకే వీడియో తీసాను. ఇక్కడ నేను అదే చెప్తున్నాను అనమాట. వెనకాల స్క్రీన్ ఉంది, ముందు ఏం లేదు, ఏం చేయట్లేదు మేము అనేసి. తర్వాత లాస్ట్లో కొంచెం ఆసనాలు చెప్పారు, అవైతే చేసామన్నమాట. ఈమె నా ముఖం మీద తీసుకొచ్చి చూపిస్తుంది. అది చూపించరమ్మ ఈమె. తన పక్కన ఉన్నది వాళ్ళ మమ్మీ అన్నమాట. మా ధన్య ఛానల్ దాన్నైనా సరే వీడియోలోకి రమ్మంటే సిగ్గుపడిపోతుంది. మా మమ్మీ వస్తుంది వాటర్ బాటిల్ కోసం. మా మమ్మీ కూడా వాటర్ బాటిల్ సప్లైయింగ్ చేస్తున్నారు. సూపర్. ఇంకా చాలామంది రావాలి. అంటే నా వెనకాతలు అంతా ఫుల్ అయిపోయింది. నేను ఇది 3వ చెప్పడం, స్క్రీన్ వెనకాతలు ఉంది ముందు లేదు, వెనకాతలు ఉంది ముందు లేదు అనుకొని. మరి కష్టం కదా. నేను ఇక్కడ ఏం చెప్పానో నాకు తెలీదు. ఓకే అక్కడ ఏమేమి ఇచ్చారో చూపిస్తున్నాను అనమాట. మ్యాట్ ఒకటి ఫ్రీ, అంటే మనం తీసుకెళ్ళడానికి ఇచ్చారు. వాటర్ బాటిల్, టీషర్ట్, దానిపైన కోడ్ ఇచ్చారనమాట. దాని తర్వాత ఒక ఆరెంజ్ బనానా కూడా ఇచ్చారు. అవి మేము వీడియో తీయలేదు, మర్చిపోయాము. తర్వాత బీచ్కి వెళ్తామన్నమాట అనుకున్నాము, కానీ వెళ్ళలే. అంటే రష్ ఎక్కువ ఉన్నది అక్కడ, అందుకే వెళ్ళలే. చాలా బాగుంది వెదర్ గంట. అంత డ్రోన్లు అయితే ఫుల్గా ఉన్నాయి అసలు. నా ముఖం మీద ప్రియా ఒక అమ్మాయి వచ్చింది కదా, ప్రియా ముఖం మీదకి ఎన్ని డ్రోన్లు వచ్చాయో. సో ఇది చాలా బాగుంది బీచ్ అయితే. మేమైతే అక్కడ నుంచి లెగిసి మరీ ఇక్కడికి వచ్చి వీడియో తీసాం. సో ఇక్కడ లాస్ట్లో అయితే నేను ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నా బస్ ఎక్కే ముందు. ఇది వచ్చేసి ఒక వీడియో అనమాట. తర్వాత బస్ ఎక్కిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, అక్కడ వెళ్ళిన తర్వాత ఫొటోస్ తీసుకున్నాం. అవన్నీ ఇవే అనమాట. ఆ చిన్న పాప బాగుంది కదా, దాని పేరు మోను.